ఈరోజు ఈ మెజర్మెంట్ ప్రకారం అంటే కొలతలు మెజర్మెంట్ రెండు కలిపి చెప్తా, వివరంగా వినండి. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. అందరూ తెలివైన వాళ్ళే, ఈజీగా అర్థమవుతుంది. అది నేను చెప్పేది ఈజీ కొలతలే, ఏమి కష్టం కాదు కాబట్టి నేను మెజర్మెంట్ ప్రకారమే చెప్తా కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకి బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి అంటే చూడండి, ఇలా ఉంటుంది కదా మనకి బ్లౌజ్ కొలత. ఇక్కడ నుండి పట్టుకొని మనకి హ్యాండ్స్ కొలత ఎంత వరకు ఉంది చూడండి, 10 ఉంది. ఇక్కడికి 10. నేను ఎప్పటికీ మీకు 3.5 తక్కువ చెప్తా కదా, 10 ఉంది కదా చూడండి. 10 ఇక్కడ 6 అంటే ఎంత, మొత్తం ఎంత తగ్గింది? 4 ఇంచులు తగ్గింది. అంటే నేను ఆల్రెడీ 3 ఇంచులు తీసుకుంటా కదా, 3 ఇంచులు తీసుకుంటా కాబట్టి మనకి మార్కింగ్ అనేది ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ వెళ్ళేసరికి మళ్ళీ తగ్గింది. సేమ్ నేను ఇప్పుడు కూడా ఇక్కడ 3 ఇంచులే తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇక్కడ 1 ఇంచ్ షోల్డర్, ఎవరికైనా సరే 1 ఇంచే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఇక్కడ నేను మధ్యలో ఎందుకు పెడతానో చిన్న డౌట్ రావచ్చు. చూడండి, ఇది మొత్తం 8 ఇంచులు ఉంటుంది, మధ్యలో 4 ఇంచుల కాడ నేను డాట్ పెడతాను అనమాట. అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఇలాగా మీకు వివరంగా కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి నేను ఇలా మీకు మార్కింగ్ పెడతాను. ఓకేనా? ఇలా ఈజీగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా చిన్న కట్టించుకోండి ఇక్కడ. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసి అయిపోయింది కదా, మనకి వెనకాల భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగానికి నీట్గా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి చూసుకోండి. ఇట్లా బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి కరెక్ట్గా ఇక్కడికి మార్కింగ్ ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ నాకు వచ్చేసి షోల్డర్ 5.5 అనమాట. అంటే నార్మల్గా లావున్న నుంచి మీడియం సైజ్ వరకు ఇది సైజ్ సరిపోతుంది. సన్న ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచు తగ్గించుకోండి, అంతే. పెంచకండి, తగ్గించుకోండి. సన్న ఉన్న వాళ్ళకి పెంచుతూ ఇలా వచ్చేసి నేను 13 ఇంచులు తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి మార్కింగ్కి 13. ఇక్కడ 1 ఇంచు చూడండి, ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇలా మార్కింగ్ ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇక్కడ వచ్చేసి గల్ల 2.5 పెట్టుకున్నాక మనకి వెనకాల వీపు భాగం ఉంటుంది కదా, ఆ వీపు భాగంలో ఇలాగా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. రౌండే కాబట్టి ఇలా రౌండ్ ఇలా పెట్టేసుకోండి. మీకు ఏ రౌండ్ కావాలన్నా ఆ రౌండ్ ఇక్కడికి మార్కింగ్ వదిలేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇక్కడ వేసి పట్టి 3 ఇంచులన్నర పెట్టేసుకోండి చాలు. ఓకేనా? ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఇలా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఏమి ఇబ్బంది ఉండదు, ఈజీగా కటింగ్ ఎంత ఈజీగా కుట్టడం కూడా అంతే ఈజీ. కాకపోతే మనకి క్లాత్ ఏంటంటే కరెక్ట్గా ఉండాలి అంతే. క్లాత్ కొన్నిసార్లు తక్కువ ఆడుతుంటుంది, కొన్నిసార్లు ఎక్కువైతే ఉంటుంది. ఇప్పుడు గల్ల కూడా మనం ఇలాగే కట్ చేసేసుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది వెనకాల భాగం, మనం వెనకాల భాగం కట్ చేసేసుకుందాం. ఇలా వేసేసుకోవాలి. సాదా కావాలంటే ఇలా వేసుకోండి, క్రాస్ కావాలంటే ఇలా వేసేసుకోండి. చూడండి, నేను ఎప్పటికీ చెప్తాను ఒకటే మార్కింగ్, ఏమి తేడా ఉండదు. క్రాస్ పట్టీలలో ఎవరికైనా సరే 3 ఇంచులన్నరనే, ఇక్కడికి 3 ఇంచులన్నర, ఇక్కడ 2 ఇంచులన్నర, మార్కింగ్ ఏం తేడా ఉండదు. ఎవరికైనా సరే, ఏ సైజ్ వాళ్ళకైనా సరే క్రాస్ పట్టీలు సేమే ఉంటాయి. కాకపోతే చిన్నగా తీసుకోవచ్చు, ఇంకా చిన్నగా కూడా ఉంటాయి. ఎందుకు అని అంటే కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకి చిన్నగా అవసరం పడుతుంది, వాళ్ళకి చిన్నగా తీసుకోవాలి. ఇప్పుడు నేను గల్ల ఇక్కడ చూసి ఎంత ఉందో అంతే తీసుకుంటున్నా. గల్ల కూడా కొంతమంది రౌండ్ పెట్టమంటారు, కొంతమంది వీ షేప్ పెట్టమంటారు, చూసుకొని తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఇది కూడా కొంతమంది ఏంటంటే ఇలా స్ట్రైట్గా కట్ చేస్తారు, అలా ఎప్పుడు కట్ చేసుకోవద్దు, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే ఇలా ఈ మార్కింగే వేసుకోవాలి, కానీ ఈ మార్కింగ్ వేసుకోవద్దు. అప్పుడు బ్లౌజ్ ఏంటంటే కరెక్ట్ కుదరదు. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఇలా తీసి ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్చుకోవచ్చు ఇలాగా. కానీ ఇక్కడ మాత్రం సేమ్ రావాలి, ఇక్కడ తీసుకోవద్దు. ఇటు వచ్చేసి 3 ఇంచులు చూడండి, ఇక్కడ మార్కింగ్కి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు తీసుకోవాలి. అర్థమైందా? ఇక్కడికి 4 ఇంచులు ఇలాగా. ఇక్కడ వచ్చేసి 2.5 ఇలా వేసుకుంటే చూడండి మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కట్ చేసేసుకుందాం. ఇలాగా నీట్గా మనం లైనింగ్ కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి అది మనకు ఆల్రెడీ బ్లౌజ్ శారీలో క్లాత్ ఇస్తారు కదా, అది దీని మీద పెట్టి నీట్గా కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే గల్లు వచ్చేసి చూడండి రౌండ్ కట్ చేస్తున్నా, కొంతమంది వీ కట్ చేయమంటారు, చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ షేప్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే పెద్దగా ఉంటే లావు ఉన్న వాళ్ళకి కరెక్ట్గా చెస్ట్కి సరిపోతుంది అని చెప్తున్నాను అంతే. ఇందులో ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలాగా మనకి ఇక్కడ ఆమదం సైజు కాడ మాత్రం అందరం ఎవరికైనా సరే, సన్న ఉన్న వాళ్ళకైనా దొడ్డుకున్న వాళ్ళకైనా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోవాలి. ఇలాగా నీట్గా మనకి ఇలా కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది. చిన్న చిన్న టిప్సే కానీ బాగా పనిచేస్తాయి. మరి నేను చెప్పింది నిజమే అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి క్రాస్ పట్టి చూడండి, క్రాస్ పట్టీకి మనకి కొంచెం మిగిలిన దాంట్లోనే యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ వచ్చేసి మనకి ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచులన్నర తీసుకోవాలి. పొడవు మనకి ఎంత అవసరం అంత తీసుకొని నేనైతే 12 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ జెట్లు పడితే కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకోండి.
మరి కటింగ్ అయితే అయిపోయింది. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ పెట్టండి.